హాయ్! హలో అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఆహ్, యాక్చువల్‌గా నేను కొన్ని న్యూస్ అవి చూస్తున్నాను. బేసిక్‌గా యూఎస్‌లో ఇప్పుడున్న సిట్యుయేషన్స్ ట్రంపు ఆహ్, చాలా భయపెడుతున్నాడు అందరిని. సో, అందరూ యూరోప్ వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అక్కడి నుంచి పెట్టే సర్దుకుంటున్నారు అని చెప్పేసి చాలా న్యూస్ అయితే వస్తున్నాయి. నేను జస్ట్ రియాలిటీ కొంచెం జస్ట్ ఎక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంది అని చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో, వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ డైవ్ ఇంటు ద టుడేస్ టాపిక్. సో, మీరు గనక యూఎస్‌లో ఒకవేళ అంటే ఇప్పుడు ఎవరెవరైనా ఓవర్ స్టే ఎఫ్-1లో ఉండి ఎళ్ళిపోదాం ఇక్కడి నుంచి ఎందుకో అనుకునే వాళ్ళు గానీ, హెచ్-1లు రాక మనకి జాబులు సరిగ్గా లేవు. మనం ఏదన్నా ఆల్టర్‌నేట్ అని ఆలోచిద్దాం అనుకునే వాళ్ళకి గానీ, ఆహ్, ఇది ఎలా ఉంటదంటే మనము ఒక బండి దగ్గరికెళ్ళి బెండకాయలు బాలేవని ఇంకో బండి దగ్గరికెళ్ళి బెండకాయలు కొంటాం అన్నంత ఈజీగా దేశాలు మారటం చాలా కష్టమండి. అంటే ఆహ్, మీడియా ఛానెల్స్‌లో ఆబ్వియస్‌లీ పెట్టి న్యూస్ పెడుతున్నారు. అందరూ ఆలోచిస్తున్నారు వెళ్ళిపోతారు అని. కంట్రీ టు కంట్రీ మారడం అంటే అంత ఈజీ కాదు. ప్రెజెంట్ యూరోప్‌లో సిట్యుయేషన్ అయితే చాలా వరస్ట్‌గా ఉంది చెప్పాలంటే. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ భయంకరంగా ఉన్నారు. యూకేలో అయితే ఇంక అసలు చెప్పాల్సిన అవసరం గూడా ఏం లేదు. సో, సంపాయించేవాడి దగ్గరే పెంచి రేట్లు పెంచుతున్నారు. పార్కింగ్ ఛార్జీలు పెంచుతున్నారు. టాక్సులు పెంచుతున్నారు. ఎవరైతే నిజాయితీగా జాబ్ జేసి మంచిగా టాక్స్ కడతారో వాళ్ళకు మాత్రం అన్ని ఖర్చులు పెరిగిపోతున్నాయండి. ఇగ ఎవరైతే పర్ఫెక్ట్‌గా ఇంట్లో కూర్చొని బెనిఫిట్‌లు క్లెయిమ్ చేసుకుంటా బతికే వాళ్ళెవరున్నారో వాళ్ళైతే మాత్రం హ్యాపీగా బీఎండబ్ల్యూలు, బెంజీల్లో తిరుగుతున్నారు. నిజంగా జాబ్ చేసేవాళ్ళు మాత్రం చిన్న చిన్న కార్‌లేసుకొని టాక్స్‌లు కట్టుకుంటూ ఉన్నారు. సో, అది ప్రస్తుతం ఇక్కడ యూకేలో పరిస్థితి. సో, ఎవరైనా స్టూడెంట్స్ గాని, యూకే గాని, యూరోప్ గాని రావాలంటే మీరు నాకు తెలిసి జర్మనీ ఒకటి ఎలా ఎలా ఉందో తెలీదు గానీ, జర్మనీ బావుందని రీసెంట్‌గా విన్నా. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఎక్కడ చూసినా ఓవర్ పాపులేషన్, ఓవర్ క్రౌడెడ్, జాబ్స్ లేవు. ఖర్చులు గూడా ఏంటంటే, ఇప్పుడు చాలా హై సాలరీస్ వస్తే గానీ మన లైఫ్ గడవదు. సో, సిట్యుయేషన్ అయితే అలా ఉంది. యూకేలో మాత్రం డెఫినెట్‌గా అంత పెద్ద గొప్పగా ఏం లేదండి. పార్ట్ టైమ్ జాబ్స్ దొరకట్లేదు. మీకు యూఎస్‌లో ఔట్ సైడ్ జాబ్ చేసుకోవటానికి ఉండదు. కానీ యూకేలో మీరు ఔట్ సైడ్ పార్ట్ టైమ్ జాబ్ 20 అవర్స్ చేసుకోవచ్చు. సో, ఏమైందంటే ప్రతి చోట సిస్టమ్ అబ్యూజ్ అయిపోయింది. అందరూ వాళ్ళు నిజాయితీగా మనకిచ్చే అవకాశాలని మన వాళ్ళు పోగొట్టుకొని మిస్‌యూజ్ చేసి చివరికి ఏమైందంటే ఇప్పుడు నిజాయితీగా వచ్చి ఎవరైనా చక్కగా చదువుకుంటూ రూ. 4 సంపాదించుకుందాం అనుకునే వాడికి లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఎంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ యూకేలో ఉన్నారంటే, యూఎస్ తర్వాత ఇప్పుడు ఇక్కడ గూడా అలానే స్టార్ట్ అవుతుంది. అందరూ గూడా ఇంకా మొదలుపెట్టి రోడ్ల మీదకొస్తున్నారు బేసిక్ చెప్పాలంటే. సో, ఈ డెలివరీ డ్రైవర్స్ అయితే ఏంటి, వీళ్ళంతా గూడా ఎప్పటినో విజిటర్ వీసా మీదొచ్చో, లేతే డొమెస్టిక్ వీసా మీదొచ్చో, ఏదో ఒక వీసా మీద యూకేలో ల్యాండ్ అయినోడు ఇంకా ఎళ్ళడు. సో, వాళ్ళని ఎవరు పట్టుకోవట్లేదు. వాళ్ళు అట్లే ఉంటున్నారు. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. సో, ఇంక మన ఐటీ జాబులకొస్తే ప్రెజెంట్ అసలిక్కడ డెవలప్‌మెంట్ అనేది ఏ కోశాన లేదు యూకేలో. సో, యూరోప్‌లో గూడా అంతంత మాత్రంగానే ఉంది. అక్కడ గూడా ఎక్కడ జూసినా గానీ ఇమిగ్రేషన్ ఎక్కువైపోయింది. వీళ్ళంతా ఈ యూఎస్ వార్‌లు జరిగిన తర్వాత బోలెడంతమంది ఇష్టం వచ్చినట్టు కంట్రీలు టు కంట్రీలు నడుచుకుంటూ వచ్చేసారు. సిరియా వారు, ఆఫ్ఘన్ వార్ ఇవన్నీ జరిగినప్పుడు. వాళ్ళంతా ఏంటంటే అప్పుడు ఇంతకుముందు వీళ్ళు పంచుకున్నారు. నేను కొంతమందిని తీసుకుంటా, నువ్వు కొంతమందిని తీసుకున్నావు అన్నట్టు పంచుకున్నారు. సో, ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ పిల్లల్ని గాని, ఆ పిల్లల్ని గాని అలా ఎక్కువైపోయారు. సో, ఇంక వేరే కంట్రీల నుంచి వచ్చి వాళ్ళు గూడా ఎక్కువైపోయారు. సో, ఈ ఈ సిట్యుయేషన్‌లో బేసిక్‌గా చెప్పాలంటే ఖర్చులు పెరిగిపోయినాయి. ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోయింది. సో, యూకే, యూఎస్ కంపేర్ చేసుకుంటే ఇంకా యూఎస్ఏ చాలా బెటర్. ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. మీరెవరన్నా గాని మళ్ళీ హెచ్-1 ట్రై చేసుకొని వెళ్ళటం బెటర్ గానీ, సజెస్టెడ్ కాదండి. ఇటువైపు వచ్చినా గానీ మీకు టైమ్ వేస్ట్ తప్ప యూజ్ లేదు. స్టూడెంట్స్ మీకు నేనిచ్చే బెస్ట్ అడ్వైస్ ఒకవేళ యూకే ఎవరన్నా రావాలనుకుంటే మీరు బెస్ట్ హై స్టాండర్డ్ యూనివర్సిటీస్‌లో లైక్ ఇక్కడున్న ఆక్స్‌ఫర్డ్ గానీ, లేకపోతే కేంబ్రిడ్జ్ గానీ, క్వీన్స్ మేరీ గానీ, లేతే ఇంపీరియల్ గానీ ఇలాంటివి కొన్ని కొన్ని టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి. టాప్ యూనివర్సిటీస్‌లో అంటే మీరు ఎఫర్ట్ చేసి మీ ఫీజు కట్టగలిగితే మీరు డెఫినిట్‌గా మీకు జాబ్‌లొస్తాయి, సెటిల్ అవుతారు. సో, అంతే గాకుండా ఇంకా మామూలు యూనివర్సిటీస్‌లో బట్ రావచ్చు. మీకు వచ్చే కోర్స్‌ని బట్టి, మీరు చదివే కోర్స్‌ని బట్టి, మీకున్న స్పెషలైజ్డ్ స్కిల్స్‌ని బట్టి ఎంబీఏనో, మార్కెటింగో, కామర్సో, ఎకనామిక్సో ఇలాంటి వాటిలో ఏమైనా జాబ్స్ వస్తే రావచ్చు. కానీ ఈ డబ్బా కొట్టుడు కంప్యూటర్ సైన్స్ అందరూ చదివినట్టు చదివితే మాత్రం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఇక్కడ లేదు.
సో కాబట్టి ఎవరైనా సరే మీరు యుఎస్ నుంచి వేరే స్టేట్కి మూవ్ అవ్వాలి అనుకుంటే, అంటే కొంతమంది ఆస్ట్రేలియా కూడా వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్నారు. సో మరి ఆస్ట్రేలియా సంగతి ఎలా ఉందో నాకైతే తెలియదు. అక్కడ కూడా పెద్దగా అంత గొప్పగా ఏం లేదని అయితే విన్నాను నేను. సో ఎనీబడి ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు కమ్ టు యూకే ఆర్ యూరప్, మీరు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. స్టూడెంట్స్ క్లియర్గా చెప్తున్నా, పార్ట్ టైం జాబ్స్ మీకు దొరకడం అయితే చాలా కష్టంగా ఉంది. యాజ్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది కాబట్టి. ఓకే. నేను ఇంకా ఫర్దర్‌గా కొన్ని వీడియోస్ చేస్తానండి. అంటే యూకే ఇమ్మిగ్రేషన్ ఎలా ఉంటది? దానికి రూల్స్ ఏంటి? ఏమేమి ఇక్కడ స్టూడెంట్ వీసా రూల్స్ ఏంటి? ఎలా రావాలి? ఎలా అప్లై చేసుకోవాలి? ఫర్దర్‌గా కొన్ని వీడియోస్ పెడతాను. తర్వాత వర్క్ పర్మిట్ మీద వచ్చే వాళ్ళకి ఎలా ఉంటది? స్కిల్డ్ మైగ్రేషన్ మీద వచ్చే వాళ్ళకి ఎలా ఉంటది? ఇవన్నీ నేను కొంచెం ఇంకా నెక్స్ట్ ఫర్దర్‌గా వీడియోస్ పెడతాను. ప్రస్తుతానికి మాత్రం ఇది జస్ట్ చిన్న అడ్వైస్ కోసం ఈ వీడియో చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు గనక నచ్చితే మాత్రం మీరు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఐ విల్ ట్రై అండ్ గివ్ మై బెస్ట్ టు దట్. సో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ టు మై వీడియో. థ్యాంక్ యూ.